హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అబ్బి క్రియేటివ్ వ్లాగ్స్. అందరికీ వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ వీడియోలో వారాహిదేవి యొక్క సృష్టి, రూపం, వాహనం, గుణాలు, పూజ, అలాగే వారాహిదేవి యొక్క ప్రాముఖ్యత ఇలాంటి విషయాలను తెలుసుకుందాం. వారాహిదేవి హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకటి. ఈమెను సప్త మాతృకలలో ఒక ఆమెగా, దశమహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు. ఈమె వరాహ ముఖం కలిగి ఉంటుంది. ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు. ఈమె వరాహ స్వామి నేపాల్లో ఈమెను వారాహి అంటారు. వారాహిదేవిని శైవులు, వైష్ణవులు, శాక్తేయులు పూజిస్తారు. ఈమెను వామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులలో పూజిస్తారు. బౌద్ధ మతం వారు కొలిచే వజ్రవారాహి, మరీచి ఈమె ప్రతిరూపాలే అని ఒక నమ్మిక ఉంది. ఇక వారాహిదేవి యొక్క చరిత్ర గురించి తెలుసుకుందాం. మార్కండేయ పురాణంలోని దేవీ మహత్యంలో శుంభ నిశుంభ వధ కథ ప్రకారం దేవుల శరీరాల నుండి వారి స్త్రీరూప శక్తులు ఉద్భవిస్తాయి. శివుడి నుండి శివాని, విష్ణువు నుండి వైష్ణవి, బ్రహ్మ నుండి బ్రాహ్మణి, ఇలా వరాహస్వామి నుండి వారాహి ఉద్భవిస్తుంది. వారాహి వరాహ అనగా పంది రూపంలో, చేతిలో చక్రం, ఖడ్గంతో వర్ణించబడి ఉంది. దేవీ మహత్యంలోని తరువాత జరిగిన కథ ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడి సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది. అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుడిని, అతని సేనను సంహరిస్తుంది. శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకుని రాక్షసుని సంహరిస్తుంది. వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు. వీపు భాగం నుండి వారాహి పుడుతుంది. మార్కండేయ పురాణం ప్రకారం వారాహి వరాలనిచ్చే తల్లి. వివిధ దిక్కులను మాతృకలు కాస్తారు అని చెప్పే స్తోత్రంలో ఈమె కాచేది ఉత్తర దిక్కును. ఇదే పురాణంలో ఈమె గేదెను వాహనంగా చేసుకుందని తెలుపబడి ఉంది. దేవి భాగవత పురాణం ప్రకారం వారాహిని ఇతర మాతృకలతో పాటుగా అమ్మవారు సృష్టించారు. అమ్మవారు దేవతలను రక్షించేందుకు ఈ మాతృకలున్నారని తెలుపుతుంది. రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది. వరాహ పురాణంలో రక్తబీజుడి కథ తిరిగి ప్రస్తావనకు వస్తుంది. కానీ ఈ కథలో ఒక మాతృక మరో మాతృక నుండి ఉద్భవిస్తుంది. ఈ కథ ప్రకారం వారాహి శేషనాగుపై కూర్చుని వైష్ణవి తరువాత ఉద్భవిస్తుంది. ఈమె ఈ పురాణం ప్రకారం అసూయ అనే వికారానికి అధిదేవత. మత్స్య పురాణం ప్రకారం ఈమె జననం భిన్నంగా ఉంది. ఈ పురాణం ప్రకారం ఈమె అంధకాసురుడనే రాక్షసుని సంహరించేందుకు సహాయం కోసం శివుడి ద్వారా సృష్టించబడింది. ఈ అంధకాసురుడు కూడా రక్తబీజుడి లాగానే భూమికి రాలిన ప్రతి రక్తపు బొట్టు నుండి పుట్టుకొస్తాడు. దేవీ పురాణం వారాహిదేవిని విచిత్రంగా వరాహ స్వామికి తల్లిగా, వరాహ జననిగా వర్ణించింది. వారాహిదేవి యొక్క సృష్టి. వారాహి అమ్మవారు లలితా పరమేశ్వరి దేవి యొక్క సేనాధిపతిగా వర్ణించబడింది. వారాహిదేవి యొక్క రూపం. ఆమె వరాహం అనగా పంది ముఖంతో, 8 చేతులతో, పాశం, నాగలి, శంకు చక్రాలతో పాటు ఇతర ఆయుధాలను ధరించి ఉంటుంది. వాహనం. ఆమె గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాలపై సంచరిస్తుందని పురాణాలలో పేర్కొనబడింది. వారాహిదేవి యొక్క గుణాలు. వారాహి భూమి మూలకంతో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి ఆమె స్థిరత్వం, నిలుపుదల మరియు రక్షణకు ప్రతీక. వారాహిదేవి యొక్క పూజ. వారాహిని శనివారం ముఖ్యంగా రాత్రిపూట పూజిస్తారు. ఆమెకు నైవేద్యాలు సమర్పించి పూజించడం ద్వారా భక్తులు తమ కష్టాలను తొలగించుకోవచ్చని నమ్ముతారు. వారాహిదేవి యొక్క ప్రాముఖ్యత. శక్తి మతంలో ఆమెను సాధారణంగా పూజిస్తారు, కానీ శైవ మరియు వైష్ణవ సంప్రదాయాలలో కూడా ఆమెకు ప్రాముఖ్యత ఉంది. తాంత్రికులచే రాత్రిపూట పూజలు అందుకునే దేవతగా ఆమె ప్రసిద్ధి చెందింది. ఆమెను పూజించడం ద్వారా భక్తులు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొందగలుగుతారని నమ్ముతారు. ఆమెను లక్ష్మీదేవి స్వరూపంగా పరిగణిస్తారు. ఇదండి ఈరోజు వీడియో. మీ గనక ఈ వారాహిదేవి కథ కనుక నచ్చితే ఓం వారాహిదేవే నమః అని కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు నా ఛానల్ను ఫాలో అవ్వండి.